వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ స్థిరాస్తులు ఇవ్వడానికి తెలంగాణను ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో నిర్మాణానికి ఓకే. జనాభా వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను పరిశీలించిన మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు పలు సూచనలు చేసిన వైనం. హరారేలో తొలి టీ20 మ్యాచ్ 116 పరుగుల లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన టీమిండియా. నుంచి ఏడాదికి 2 సార్లు టెట్ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి ఆలయంలో శివలింగం బిళ్ల, లక్ష్మీ అమ్మవారి బిళ్లలతో పాటు బీర్వా లాకర్ పగలగొట్టి అందులోని నగదును దొంగిలించినట్లు పూజారి రాంబేంద్ర ప్రసాద్ గౌతమ్ తెలిపారు. ప్రధాన పూజారి లేకపోవడంతో ఇంకా ఏమైనా విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయా తెలియాల్సి ఉంది. చోరీకి జరిగిన ఆలయంలో కాళేశ్వరం ఎస్ఐ చక్రపాణి సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. కాళేశ్వరంలో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హీరో రాజ్ తరుణ్ ను తన నుంచి దూరం చేసింది హీరోయిన్ మాల్వి మల్హోత్రానే అని లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ మేరకు లావణ్య నిన్న నర్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ ను వదిలేకపోతే చంపేస్తామని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు తనను బెదిరించారని లావణ్య ఆరోపించింది. దీనిపై మాల్వి మల్హోత్రా స్పందించారు. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తన సోదరుడు ఎప్పుడూ కూడా లావణ్యను బెదిరించలేదని స్పష్టం చేశారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు లావణ్య ఎవరో కూడా తెలియదని, తాను కూడా ఆమెను ఎప్పుడూ చూడలేదని మాల్వి పేర్కొన్నారు. తన కుటుంబం హిమాచల్ ప్రదేశ్లో నివసిస్తుందని, ఒక్కసారి షూటింగ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులను రాజ్ తరుణ్ కలిశాడని వెల్లడించారు. లావణ్య చేసిన ఆరోపణలో నిజం లేదని కొట్టిపారేశారు. త్వరలోనే నిజం బయటకు వస్తుందని అన్నారు. All the allegations she put that my brother threatened her, I threatened her, it's all false. Rather, she tortured me. But she released some audio. That audio, if you listen to that audio, what I have said in that audio, please listen to that audio very carefully. First thing I have said that your issue, Raj Tarun issue, you both solve each other. Please keep me out. And the second thing I have said in that audio that I have no relation to Raj Tarun from last 8 months. Okay. Because first time when we were shooting last schedule during August September, she called me first time that stay away from Raj Tarun and all of that. I said we are working together. There's nothing, no relation. Then she's like, don't talk to Raj Tarun and all. I told Raj Tarun that this girl Lavanya is calling me and who is na kahan hai proof, dikhao proof. And then second thing, September tarvata I stopped talking to Raj Tarun because of this girl. October, November, December, Jan, Feb, no conversation, no calls, no messages with Raj Tarun because of this girl. Only he's my co-actor. Still we mutually decided we will not talk to each other. మీరు రాజ్ తరుణ్ తో మాట్లాడారా ఈ అంశం గురించి? ఇక్కడ కంప్లైంట్ చేయకముందు After we finished the shoot in September, okay. I told Raj Tarun this girl is going another level. She abused my family. Okay. Now let's not talk to each other. We'll only talk when any work is there. Okay. So September, after September, October, November, December, Jan, Feb end, till Feb end, we did not have any conversation, no calls, no messages. After Feb end, the celebration song of our film release, they made a WhatsApp group on, all the promotion activities, PROs and everyone. కొంచెం డౌన్ చేయండి అమ్మా ప్లీజ్ అమ్మా, కొంచెం మైక్ డౌన్ చేయండి. Then we started talking because we have to promote our film. I came here to promote. లావణ్య పైన కంప్లైంట్ చేసింది ఏం చెప్తారు? Lavanya has put on me. I have given my details. అదే పెట్టరా ఆయన And she'll take the further action. Okay, so you silence. ఏమైంది పట్ల Lavanya has put on me.
इधर देखिए సో మీరు కంప్లైంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు మెయిన్ రీజన్ I complained because she is doing my character assassination. Okay. I'm nowhere related to Raj Tarum. We acted in a film together. There is no relationship. We like friends. And No. we work together. And she is putting all the false allegation on me, my character. Basically, she threatened my family who lives in Himachal Pradesh. They have no connection to cinema. No connection to cinema. They don't know about anything about cinema. They don't know Lavanya. I have not even seen her face. Okay. How she looks. मैंने उसको कभी नहीं मिला. I don't know what is her. She was cursing you in the call. Yeah, so she's cursing me because I told her that don't involve me, and she's behind me. She called my dad. She abused my dad. I told my dad that I am just working with this guy. I have nothing, and my family is very reputed family. She put fake cases, fake blames that CM से ऐसा है वैसा है. My family is nowhere related to political. My dad is a businessman. My mom is a government teacher. It's all fake. It's all fake news, and I'll tell you the truth. మీరు చేయిస్తారని చెప్పి ఆమె చెప్తుంది దానికి ఏం సమాధానం చెప్తారు మీరు మర్డర్ చేయిస్తారని చెప్తున్నామా आप कराटे बोल के वो बोल रहे हैं. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి 2018 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పెద్దిరాజు తెలిపారు. పట్టిసీమలో గోదావరి నీటి మట్టం 14.750 మీటర్లకు చేరుకుందని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు 17 పంపులు 17 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 0.8460 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. గోదావరి నీటి మట్టం కృష్ణా డెల్టా నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు పంపుల సంఖ్య మోటార్ల సంఖ్య పెంచడం జరుగుతుందని తెలిపారు. ఏలూరు కలెక్టర్ కె వెట్రిసెల్వి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, చలపతిరావు, లక్ష్మణరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పురపాలిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రమణ నారాయణ రెడ్డితో పాటు శాసనసభ్యులు కోంటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, నెలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విచ్చేశారు. ముందుగా రాష్ట్ర మంత్రి ఆనంకు మంత్రి నారాయణ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. శ్రీ పొంగూరు నారాయణ గారితో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది. 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు, సరిగా మంచినీటి వసతి రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. దానితో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి. 10 సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, R&B గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు. వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ITIలు కానీ, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి. ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి
మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ని 364 రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ 100 LPCD లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది. అంటే కెపాసిటీ 135 ఉన్న కనీసం 100 LPCD నీళ్లు ఇవ్వాలా. చెప్పాక నా దగ్గరికి వచ్చారు. డైలీ వాటర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఆల్టర్నేట్ తీసుకెళ్ళారు. పంప్ హౌస్ దగ్గర నుంచి సోమసల్ దగ్గర నుంచి ఒక వాటర్ పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు అని చెప్పి తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో అప్పుడు ఒక కాలేజీ అంటే 11th and 12th పిల్లలకి కాస్త మెరిటోరియస్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తామని నిజామాబాద్ మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో, అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్, దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లోని ఖాళీగా ఉంటే, అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది, ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక 300 మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం. ఇది చక్కగా మంచి చదివాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం. నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం. దాంట్లో దాదాపు ఒక 150 మంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, IIIT అండ్ బిట్స్ పిలాని, అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు. చాలా సంతోషం. ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లూరులో, ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని. అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అయినా తీసేశారు. ఎలక్షన్ ముందు నేను చెప్పాను రాగానే దాన్ని మళ్ళీ టేకప్ చేస్తామని. దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండా కాలేజీ కాదు స్కూలు, అంటే పిల్లలు 6th క్లాస్ నుంచి 12th దాకా, అంటే నర్సరీ నుంచి 12th దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి, ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కట్ట కావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, దీన్ దయాళ్ నగర్ కావచ్చు, కుసుమార్జన కావచ్చు, పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో, ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను. అయితే త్వరలో కార్యరూపం ఏదైనా ఈ అకాడమిక్ చేయలేవు, ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్. సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు. విద్యార్థినులు నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్, అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది. అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసి మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా, దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్ లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్.
అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లా ఉంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా అయినా కూడా అసలు ఎట్లా రూమ్ ఓపెన్ చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా కె కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. అనంతరం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేకేను సలహాదారుగా రేవంత్ ప్రభుత్వం నియమించింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. ఆమె తన కూతురు లాంటిదని చెప్పారు. అంటే ప్రస్తావించిన పేరు మొత్తం మీ మీద ప్రస్తావించింది. జనాలు కూడా ప్రస్తావన మీ మీదే ఉంది. దన్నాలు ఆ విషయం నాకు కొత్త, నాకు అది మీరు చెప్తేనే తెలిసింది, నాకు ముందు కూడా తెలియలేదు. అదే అవసరం బిజీ కాబట్టి మన మాట అయినా కొంచెం ఫీల్ ఉంటుంది. ఏనా కాదు పబ్లిక్ కాల్ చేసినప్పుడు నాకు చాలా మంది కౌన్సిలర్స్ కానీ పబ్లిక్ కానీ అది 9 కూడా చేస్తుంటారు. వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ నుంచి చాలా కాల్ చేస్తుంటారు, ఎప్పుడు చేస్తుంటారు. నా ఫోన్ ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేయమని చెప్తాను. అది టైం అనేది ఆ టైం ఎప్పుడు ఖాళీ ఉన్నా అడిగినప్పుడు ఆ టైం చెప్పుకుంటాను. 10 గంటల వరకు నేను బిజీగా ఉంటాను. అంటే మీ సంభాషణ ఎక్కువ మాట నేను చెప్తున్నాను సార్. సార్ సార్ అదే నేను ఆ క్వశ్చన్ అడిగినాక ఆమె పదే అదే మాట అది సార్ స్పెసిఫిక్ సార్ నాకు నేను నాకు ఎంతో మంది ఇవ్వాలి బయట 10 గంటలకు పబ్లిక్ కాల్ చేస్తుంటారు సార్ నాకు ఇష్యూ చేసి. ఎందుకంటే అడ్డాలు ఫ్రీ ఉంటారేమో మనం చేస్తుంటారు. కనీసం కాబట్టి కాల్స్ ఎక్కువ వస్తుంది. అది మీరు కూడా 9 గంటలు చేసిన వాళ్ళు 10 గంటలు 9 గంటలు చేసేవాళ్ళు. అది కామన్ ఎక్కడ కనీసం 9 గంటలు చేశారా 10 గంటలు కామన్. అది కాదు సార్, ఇబ్బంది ఉంది కాబట్టి అది మీతో ఇబ్బంది పడింది కాబట్టి ఆమె స్పెసిఫిక్ గా లేదు. అసలు నా దగ్గర కలిసింది కూడా లేదు. ఈ మధ్యకాలం కలిసి కూడా మాట్లాడుకుంటే ఆ విషయం నేనే సరిగా సరిగా రాశాను సార్. అంటే సమస్య క్లియర్ అయింది సార్ ఇప్పటికి. అంటే సరిగా దగ్గర 2 మినిట్లు జాగ్రత్త చేయడం సరిగ్గా మాట్లాడితే అవసరం రోడ్డు సార్కి రోడ్డు కొంచెం బిజీగా ఉంటాను. అయినా చేస్తాను సార్ చెప్పారు. జాగ్రత్త డ్రైవర్ ఆఫీస్ వచ్చింది అంత ఆఫీస్ దగ్గర అన్నా చేస్తాను. నా దగ్గర చాలా మాట్లాడింది. విఐపీ క్యాన్సిల్ చేస్తాము రికార్డింగ్ అది విఐపీ వచ్చింది. అమ్మాయి చాలా రికార్డు వచ్చింది. రికార్డ్ చూడడం జరిగింది. అందులో విఐపీ ఇచ్చింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఓల్డ్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసింది. రిజిస్ట్రేషన్ జరిగింది. విఐపీ ఉంది. అమ్మా నీకు తప్పు అయితే ఇది కరెక్ట్ అయితే అవన్నీ నేను క్యాన్సిల్ చేయడం పైకి వస్తాను చెప్పాను. ఫోన్లో అంత క్లారిటీ చెప్పలేదు కదా. ఇదిగా వచ్చినప్పుడు అమ్మా నీకు అన్యాయం జరిగితే మా ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా కానీ అన్యాయం జరిగితే నేను సరి చేస్తాను చెప్తాను. అంతకని ఏ కమిషన్ అయిపోయింది అంతే. ఇంతకంటే ఒక బెనిఫిషియరీ కమిషన్ అప్పు చేస్తే దాన్ని తప్పుగా భావిస్తుంది. ఏ ఎంప్లాయీ ఉద్యోగులు కమిషన్ నన్ను డే టైం ఛాన్సాలు వచ్చింది. ప్రకారం కూడా తీసుకొచ్చింది. మీరు బిజీ కొట్టలేదు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అన్నాం. అప్పుడే గతంలో 8:30 అప్పుడు 3 సార్లు ఫోన్ చేస్తే నేను చేయలే. అమ్మా నేను బిజీ ఉంటాను, ఒకసారి అవసరం టైము అది 4 నెలల క్రితం జరిగిన ఇష్యూ ఇది, ఈరోజు ఇష్యూ కాదు. బిజీ ఉంటాను, ఎప్పుడన్నా అవసరం అయితే నా 8 గంటల 9 గంటలు చెయ్యి నేను లిఫ్ట్ చేస్తానని చెప్పుకున్నాను. అంతకంటే నాకు బిడ్డలాంటిది నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆ విషయం కూడా ఆమె కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయం ఆమెకి తెలుసు. అందువల్ల ప్రతికారంగా ఇవ్వడం ప్రత్యేకించి ఏజ్ ప్రస్తావన కూడా వచ్చింది. ఆమె గతంలో నా దగ్గర కొంచెం చెప్పింది. నేను నెల్లూరు నుంచి వచ్చానండి, నాకు ఇది ఊరంతా పక్క, నాకు నేను పిల్లలతో వచ్చాను, నాకు ఎవరు నాకు సాయం చేయలేదు, మీరే చేయాలని నన్ను గట్టిగా నేను ఆఫీస్ దండా చేశాను. నాకు చాలా గట్టిగా అడిగింది. అమ్మ నా వరకు నా లిమిట్ కనీసం లిమిట్ కొంత ఉంటుంది.
పొద్దుగులు వారికి వచ్చిన ఇబ్బంది కట్టద్దని చాలాసార్లు చెప్పడం జరిగింది. దాన్ని కూడా 2 సార్లు పోతే నేను పిలిపించి ఈ సమస్య నా లిమిట్లో నేను చేస్తానమ్మా, నేను లిమిట్ చేయండి దాంట్లో అంటే కమిషనర్ గారికి సంబంధం లేదు, వాళ్ళ ఎవరు సంబంధం లేదని బ్లంట్గా నాకు ఆర్గ్యుమెంట్ చేసింది. ఆఫీస్కి కూడా నువ్వు పొద్దుగులు ఆఫీస్కి వచ్చి నాకు ఇబ్బంది అమ్మ రావద్దని కూడా నేను చాలాసార్లు చెప్పుకున్నాను. నాకు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సడన్గా ఇప్పుడు నాకు తెలియని విషయం ఎందుకు నాకు నా సొంత బిడ్డ లాంటిది, నాకు ఎలాంటి దుర్దేశం లేదని ప్రత్యేకంగా. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్నపేట, జిన్నాం గ్రామాలకు చెందిన రైతులు మణిపురి గోవిందు, ఇజ్జిరోతో సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ స్థానిక పైడితల్లి అమ్మవారి గుడి వద్ద 4 వ్యక్తులు ట్రాక్టర్పై వ్యవసాయ పనిముట్లు అమ్మకానికి తీసుకువెళ్తూ పట్టుబడినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీరి వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే సామగ్రి రికవరీ చేశారు. ఒక ప్రాపర్టీ రికవరీ జరిగింది. ఒక 4 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మణిపూరి గోవిందు అని చెప్పేసి ఆయన రామన్నపేట విలేజ్, గజపతి నగరం మండలం. ఆయన తన తాలూకా దమ్ము సెట్ పోయింది అని చెప్పేసి 1వ తేదీన మనకి పోలీస్ స్టేషన్లో, గజపతి నగరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఎస్ఐ గారు, దర్యాప్తు స్టార్ట్ చేశారు. అట్లాగే నిన్న ఇజ్జిరోతు సత్యనారాయణ అని చెప్పేసి జిన్నాం విలేజ్, ఆయన కూడా దుక్కి సెట్ ఒకటి పోయింది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ రోజున రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, సిబ్బంది వీళ్ళంతా కూడాను మన గజపతి నగరం పైడితల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక బొలెరో వ్యాన్లోని ఈ ప్రాపర్టీని 2 దుక్కి సెట్టు, దమ్ము సెట్టు ఇవి తీసుకొని వెళ్తున్న 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మీసాల గోవిందు, ఈంది లబిడాం విలేజ్ అండి, గుర్ల మండలం. అలాగే కొండ్రోతు గౌర్నాయుడు, ఈంది మెరకముడిదా మండలం, బైరిపురం విలేజ్ అండి. వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్ వీళ్ళిద్దరూ. అలాగే వీళ్ళకి సహకరించిన వాళ్ళు గోర్ల నరేంద్ర, కొంకి పైడిరాజు, వీళ్ళిద్దరిది కూడా లబిడాం విలేజే, గుర్ల మండలం. వీళ్ళ 4గురిని ఆ వెహికల్లో ఉన్న వాళ్ళని ఆ ప్రాపర్టీ గురించి అనుమానాస్పదంగా వాళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రాపర్టీ అంతా కూడా మేమే దొంగతనం చేశాము అని చెప్పేసి వాళ్ళు అమ్మడం, వాళ్ళు చెప్పడం, అక్కడి నుంచి దాన్నేమో తీసుకొని వెళ్ళి మేము విజయనగరం తీసుకెళ్ళి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా మేము దొరికిపోయాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఓసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.